ఐపీఎల్లో మరో బ్లాక్ బస్టర్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ముంబై వాంఖడే స్టేడియంలో భీకర బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఢీ కొట్టబోతున్నాయి. వరుసగా 4 పరాజయాల తర్వాత విధ్వంసకర బ్యాటింగ్ తో పటిష్టమైన పంజాబ్ కింగ్స్ ను మట్టి కరిపించింది హైదరాబాద్ జట్టు. పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు ముంబై ఇండియన్స్ పరిస్థితి కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ లానే ఉంది. 6 మ్యాచ్ల్లో 4 ఓడిన ముంబై ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో అద్భుత ఫీల్డింగ్ విజయాన్ని అందుకుంది. అదే జోరుతో సన్ రైజర్స్ ను ఓడించాలని చూస్తోంది. జస్ప్రీత్ బుమ్రా రాకతో ముంబై బౌలింగ్ పదునెక్కింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు అతన్ని ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఎలా బ్యాటింగ్ చేస్తాడనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ సీజన్ లో పాత ఫ్రాంచైజీలపై ఆటగాళ్లు చెలరేగుతున్నారు. ఈ క్రమంలో ఇన్నాళ్లు ముంబైకి ఆడి ఈ సీజన్ లో సన్ రైజర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇషాన్ కిషన్ పై అందరి దృష్టి నెలకొంది. మరోవైపు రోహిత్ శర్మ వైఫల్యం ముంబై ఇండియన్స్ కు నష్టం చేస్తోంది. గత 5 మ్యాచ్ల్లో రోహిత్ 56 పరుగులు మాత్రమే చేశాడు. అతని వైఫల్యం కారణంగా మిడిల్ ఆర్డర్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేకపోతోంది. సూర్య, తిలక్, హార్దిక్, నమన్దీర్ ఫామ్ లో ఉన్నారు. ఇరు జట్లలో భీకర బ్యాటింగ్ లైనప్ ఉండటం, వాంఖడే పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటంతో 300 స్కోర్ నమోదవుతుందనే చర్చ కొనసాగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఫామ్ అందుకోవడం, గత మ్యాచ్ లో ఈ ఇద్దరు విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగడంతో వైనాట్ 300 అనే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ ఇద్దరికి తోడుగా ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ చెలరేగితే ఆరెంజ్ ఆర్మీ సునాయాసంగా 300 పరుగులు చేస్తుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే ముంబై పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న స్పిన్నర్లకు కూడా సహకరించనుంది. ఈ పిచ్ పై ఉండే బౌన్స్ స్పిన్నర్లకు అడ్వాంటేజ్ గా మారనుంది. ఈ క్రమంలోనే 250+ స్కోర్లు సాధ్యమైన 300 కష్టమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.